అందరికీ నమస్తే అండి. ఇల్లు అలగ్గానే పండగ కాదు. సో ఎన్నికల్లో గెలిచిన వెంటనే అక్కడ ఏదో బలం వచ్చేసినట్టయితే కాదు. జనం పట్టించుకుంటే మాత్రం 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పే. సో ఆ హెడ్డింగ్ ఎందుకు పెట్టాననేది కొంచెం సింపుల్గా ఈ వీడియోలో ఒక 3 నిమిషాల్లో చెప్తా. పులివెందుల ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది స్పష్టం. గెలిస్తే వాళ్ళు ఏ విధంగా గెలుస్తున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. అది నిజంగా అక్కడ టీడీపీ బలం కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహజ సిద్ధమైన బలంతో దాన్ని గెలవలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేసి అక్రమదారులో అడ్డదారుల్లో గెలిచారనేది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కానీ తెలుసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ అన్యాయంగా గెలిచారనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అన్యాయంగా గెలిచారు అంటే ఆ అన్యాయాన్ని వాళ్ళు సమన్యాయం అనే పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే సమన్యాయం అని ఎందుకు అంటారంటే 2021 ఎన్నికల్లో కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు గెలిచారు కదా, అన్యాయంగా గెలిచారు కదా, అడ్డదారుల్లో రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లేసి దౌర్జన్యాలు చేసి దోపిడీలు అరాచకాలు చేసి గెలిచారు కదా. సో దాన్ని మేము ఇప్పుడు బ్యాలెన్స్ చేసాం, సమన్యాయం చేసాం. సో మీ దృష్టిలో అన్యాయం కావచ్చు, మా దృష్టిలో సమన్యాయం. ఎస్, కరెక్టే. రాష్ట్ర ప్రజల దృష్టిలో, వైసీపీ వాళ్ళ దృష్టిలో పులివెందుల్లో టీడీపీ గెలవడం ఆ ఎన్నిక జరిగిన తీరు అన్యాయమే. కానీ వాళ్ళ దృష్టిలో సమన్యాయం, ఎందుకంటే కుప్పంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి. అయితే ఇక్కడ నా వెర్షన్ ఏంటంటే ప్రజలు అనే వాళ్ళు ఉంటారుగా డిసైడ్ చేయడానికి. సో కుప్పంలో వాళ్ళు అలా చేయడం చూసే ప్రజలకు నచ్చలేదు కాబట్టి అరే స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని అంత ప్రెస్టీజియస్గా తీసుకోవాల్సిన అవసరం ఆ వైసీపీకి ఏమొచ్చింది? అది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కదా, వదిలేయచ్చు కదా. అక్కడ టీడీపీకి బలం ఎక్కువ కదా, వదిలేయచ్చు కదా. ప్రశాంతంగా ఎందుకు వదిలేయచ్చు కదా, లెట్ దెమ్ గో అని వదిలేయచ్చు కదా. వాళ్ళు గెలిస్తే గెలవనే వదిలేయచ్చు కదా. అలా కాకుండా సీరియస్గా తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ దిగి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ దిగి అధికారుల్ని అడ్డంగా వాడుకొని మరీ ఇష్టానుసారంగా ఎన్నికలు చేసి గెలిచారు. మనం అధికారం ఇచ్చాం కాబట్టి వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు, కాబట్టి వీళ్ళని అధికారం దించేయాలి, వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు మనం ఇచ్చిన అధికారాన్ని అని ప్రజలు భావించి 2024లో వైసీపీకి అధికారాన్ని నుంచి దించేశారు. ఈ ఒక్కటే కారణం కాదు, ఇటువంటి ఒక 1000 కారణాలు ఉన్నాయి 2024 ఎన్నికల్లో వైసీపీకి అంత అడ్డగోలుగా దిగిపోవడానికి, వైసీపీ వాళ్ళు అంత అడ్డగోలుగా ఓడిపోవడానికి. సో ఇది కూడా ఒక కారణమే. ఇటువంటి 1000 ఉండొచ్చు కాక. సో ఇక్కడ నేనేమంటానంటే పులివెందులో గెలిచినంత మాత్రం టీడీపీకి సంబరం కాదు. ప్రజలు పట్టించుకున్నారనుకో, అరే వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము మీకు ఓటేసి గెలిపించాం, మీరు కూడా అలాగే చేస్తే మీరు కూడా మాకు అవసరం లేదని ప్రజలు అనుకుంటే అప్పుడు టీడీపీకి నష్టమేగా. ఏదో పులివెందులు గెలిచేసినంత మాత్రాన సంబరం కాదు. గెలిచామని పదే ప్రెస్ మీట్లలో చెప్పుకోవడానికో, లేదంటే వాళ్ళు కుప్పంలో గెలిచిన వెంటనే ప్రెస్ మీట్లలో జబ్బలు చర్చుకొని వైనాట్ 175 అని చెప్పుకున్నట్టు వీళ్ళు పులివెందుల్లో గెలిచిన వెంటనే మళ్ళీ వైనాట్ 175 అనో వైనాట్ 178 అనో అనుకుంటే వీళ్ళు దెబ్బతింటారు కదా. సో ప్రజలు పట్టించుకోనంత వరకే పార్టీలు పప్పులు ఉడుకుతాయి. ప్రజలు పట్టించుకుంటే మాత్రం ఇబ్బందే. సో ఇక్కడ టీడీపీ గెలుపుని పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ ఎన్నికలు జరిగిన తీరుని పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. కుప్పంలో జరిగింది ప్రజలు నెగిటివ్గానే రిసీవ్ చేసుకున్నారు. వైసీపీ వ్యవహారం నచ్చలేదు, వాళ్ళు అలా చేసి చెయ్యకుండా ఉండాల్సిందే అని అనుకున్నారు, అలా చేసి తప్పు చేశారు అనుకున్నారు, కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ పులివెందుల విషయంలో కూడా ప్రజలు అలాగే డిసైడ్ అయితే మాత్రం కష్టం. అయితే ప్రజల్లో చర్చ ఉందా లేదా అంటే ఉంది. యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే మాత్రం పులివెందులో టీడీపీ వాళ్ళు అంతగా చేయాల్సిన అవసరం ఏముంది అనే చర్చ ఉంది. కొంతమంది ఏముంది గతంలో వైసీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, చెల్లుకు అయిపోయింది, సమన్యాయం అయిపోయిందని కొంతమంది వాళ్ళు సర్దుబాటు చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం అరే లేదు వాళ్ళు ఏదో గడ్డి తిన్నారని వీళ్ళు కూడా ఎందుకు తింటారు, వాళ్ళు అలా అడ్డగోలుగా వెళ్ళారని వీళ్ళు కూడా అడ్డగోలుగా వెళ్తే మరి వీళ్ళని గెలిపించి మనకు ఉపయోగం ఏంటని కొంతమంది అనుకుంటున్నారు. సో పబ్లిక్లో మిశ్రమమైన స్పందన వస్తుంది పులివెందుల ఉప ఎన్నిక జరిగిన తీరు మీద. కాబట్టి ఒక రకంగా టీడీపీకే డేంజర్ సిగ్నల్స్ అన్నమాట ఇవి. అంత ఈజీ అయితే కాదు.